Mala, రెడీనా? కూర్చోండి. ఎస్. క్లోజ్ యువర్ ఐస్. సిట్ స్ట్రెయిట్, బ్యాక్ స్ట్రెయిట్ ఉండాలి. యువర్ ఐస్ క్లోజ్ చేయండి. ఫర్ ఎవ్రీబడి చెప్పండి, ఎవరికి ఎలా అనిపిస్తుంది? హీలింగ్ జరిగిందా? నాకు చాలా ఫ్రీ అనిపిస్తుంది ఇప్పుడు. మిమ్మల్ని అందరినీ హీల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్, సో ఫ్రెష్, సో నైస్, సో రిలాక్స్. ఎవరైనా మ్యూట్ చేసుకొని ఇంకేం నేనున్నాను, డోంట్ వరీ, నేను హెల్ప్ చేస్తాను మిమ్మల్ని అంతా. మీరేమి చేసే పనిలే. ఐ విల్ షేర్ మై ఎనర్జీ త్రూ యూనివర్స్ అండ్ ఐ విల్ హీల్ యూ. ఫీలింగ్ ఎలా ఉంది? సో మచ్ హీల్డ్. I love you, అమ్మా. అమ్మా వినిపిస్తుందమ్మా? ఎస్ ఎస్ వినిపిస్తుంది. చెప్పండి. ఎస్ ఎస్ ఓకే అమ్మా. అయితే హీల్ చేసేటప్పుడు ఏంటంటే నాకు తెలియకుండా కళ్ళలో నుంచి బాగా నీళ్లు, అంటే అది హీల్ అయిపోతున్నాను అనేది నాకు అర్థమైపోతుంది. అవి కళ్ళలో నీళ్ళలో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంది. ఆ ఫియర్ అనేది తగ్గింది. చాలా చాలా థ్యాంక్ యూ. కళ్ళు ఇప్పటికీ వచ్చేస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. రాణి స్టాప్ చేయొద్దండి. అది నెగటివ్ ఎమోషన్స్ రాణి. దానికే మనం ఇంచేపు కూర్చొని హీలింగ్ చేసిండేది. టూ గుడ్. ఇలాగే ఉండండి, ఈ ఫీలింగ్ లోనే ఉండండి. కొంచెంసేపు ఎవరి దగ్గర మాట్లాడొద్దండి, హీలింగ్ జరుగుతూనే ఉంటుంది. సూపర్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ డియర్ పార్వతి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐ లవ్ యూ. తర్వాత మాట్లాడతాము, డోంట్ వరీ. ఓకే. ఇంకెవరికి? I love you, madam. I love you too. I love you too. I love each and everyone here. I love you. Jimka, from my heart, I love you. అందరిని. నాకైతే అసలు నేను ఆపలేకపోయాను మేడం. డాడీ మమ్మీని హక్ చేసుకున్నప్పుడు అసలు కంట్రోల్ చేయలేకపోయాను నా బాడీని. ఈరోజు ఫీలింగ్ నాకు చాలా బాగుంది. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఇంత మంచి సబ్జెక్ట్ ని మాకందరికి అందించినందుకు శ్రీనివాస్ గారికి, మేడం కి ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలా మనం ఎప్పుడైనా చెప్పిండమ్మా పేరెంట్స్ కి సారీ అని? ఎప్పుడు చెప్పిండ. వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్ప అంటే గ్రాంటెడ్, నాది. అమ్మ అంటే నాది, సో వాట్. అలా ఇప్పుడు చూడండి, ఇవన్నీ మర్చిపోతాము. లవ్ యూ డియర్. చెప్పండి ఉస్మాన్ బాషా గారు, ఎలా అనిపించింది మీకు భాష గారు? నమస్తే. చెప్పండి. ఈ స్మైలే చెప్తుంది, మీ స్మైల్ నాకే చెప్తుంది. మీరు అబద్ధం మాట్లాడేది ఎంత కింద ఉన్నారు నాకు తెలుసు. ఇప్పుడు మీ స్మైల్ చెప్తుంది. చెప్పండి. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అది శ్రీనివాస్ సార్ గారికి కదా. 21 days ఇలా చేస్తే మనం ఎంతో క్లీన్ అయిపోతాము. యోచన చేసి చూడ పంపించిండామని. లేదు, ఇంకా ఉంటుంది, తెలియదు మనకి. ఇక్కడ అన్ని అంటుకొని ఉంటుంది లోపల. అవన్నీ తీసేస్తాను నేను. రావాలి, డైలీ అటెండ్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దానికి నేను ఉన్నాను, అదే చెయ్యాలి. నాకు అది కనెక్ట్ అయి ఉంటుంది, మీకు హీలింగ్ జరిగింటుంది. డోంట్ వరీ. రిలేషన్షిప్స్ గురించి రాశాను మేడం. చెప్పండి. నేను అగ్రెసివ్ అయ్యాను అనమాట ఆ సిచ్యువేషన్ కి. ఇవాళ నేను రిలీజ్ చేసుకున్నాను మేడం. వావ్, అర్థమైందా ఆ ఫీలింగ్? ఏమని అర్థమైందా? రిలీజ్ చేశారా? పోయిందా? అది రాశాను మేడం, రిలేషన్షిప్ ప్రాబ్లమ్ అని రాశాను. అదే మీరు చాలు లోపల మైండ్ కి తెలుసు, సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత రాస్తే చాలు. ఆ తర్వాత కొంచెం సేపు నేను ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. పెట్టుకోండి, చెప్పండి,
ఎఫర్మేషన్స్ ఎప్పుడైతే చెప్పమన్నారో ఇప్పుడు క్రమేపీ నాకు లోపల ఉన్నది నిన్న జరిగిన డిస్టర్బెన్స్ ఇవాళ రిలీజ్ అయింది అది. థ్యాంక్ యూ సో మచ్ సూపర్ మేడం. సూపర్ సూపర్. అంతే థ్యాంక్ యూ కావాలా? మేడం. దానికే ఉంటాము ఇప్పుడు ఇక్కడ మనము. నేనుండే దానికే, మీరుండే దానికే క్లీన్ అది చేసుకోవడానికి. అర్థమైంది మేడం. డిస్టర్బెన్స్ అది వచ్చింది నన్ను టెస్ట్ చేయడానికి అని అర్థమైంది. కానీ ఆ సిచ్యువేషన్ కి అగ్రెసివ్ అయిపోయారు. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా అర్థమైంది. వావ్! అది ఇంకా కొంచెం రన్ అవుతా ఉంది. అది ఇంకా నేను ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది ఈ క్లాస్ వల్ల ఇప్పుడు నేను దాన్ని రిలీజ్ చేసుకున్నాను. వెరీ అబౌట్ ఇట్. డోంట్ థింక్. దాని యోచనే చేయొద్దండి. అంతే. ఓకే మేడం. సూపర్. ఐ లవ్ యూ. ఎస్ హుస్సైన్ గారు మాట్లాడతారా? విన్ చాలా ఫ్రీగా ఉంది మేడం. నేను షాప్ నుండి కూడా అటెండ్ అయ్యాను మేడం క్లాస్ కి. వెరీ నైస్. బ్రెయిన్ చాలా ఫ్రీగా అయింది. ఓకే. ఏం బాధ అన్ని రిలీజ్ అయిందా? రిలీజ్ అయినా మేడం. చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. తగ్గిపోయినట్లుంది మేడం. బాడీ మొత్తం వెయిట్ తగ్గిపోయినట్లుంది మేడం. వావ్! బటర్ఫ్లై ఇంకోట ఆరుకొని పోతాం పైన. ఇలాగే వస్తాం. ఏమైతే మేము కూర్చున్న ప్లేస్ లో బటర్ఫ్లైస్ కనిపించాయి మేడం ఈ రోజు. సూపర్ సూపర్ సూపర్. వెరీ నైస్. యూఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్. అంతే. కనెక్ట్ అయ్యారని చూపిస్తుంది. ఇంకేం లేదు. శ్రీనివాసరావు గారికి మీకు థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. సరోజ గారు ఏమైనా షేర్ చేసుకుంటారా? మేడం నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎలా చాలా అనిపించింది? బాగుంది. చాలా రిలాక్స్ బాగుంది అయ్యి మ్యామ్. అనిపిస్తుంది మా అమ్మగారిని చూసినట్టే. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇదే. నాకు ఒక ప్రాబ్లం అంటూ ఏమీ లేదు కానీ కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి అమ్మా. మోకాలు నొప్పులను కొంచెం ఇచ్చే వాళ్ళు ఇవ్వాలి అంతే. మీరు డాన్స్ మనీ చేయొచ్చు. ఏమీ ప్రాబ్లం లేదంటే అదే అంతే. మీరే మీరు అవుతారు చేస్తున్నారు మీరు. కదా అదే అదే అమ్మా మీరు చేస్తున్నారు కదా, మేము కూడా అట్లే చేస్తాం ఇక 21 days కి Yes, డాన్స్. అంతే ఫ్రీగా ఉండాలి. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది. బ్లాకేజ్ ఉంటేను డైలీ తీయచ్చు మనం. అదే తీస్తాము. సేమ్ రేపు కూడా సేమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పాలి. హోల్ డే ఎంత చేస్తుందో అంత రెడ్ కలర్ చూడండి. ఓకే మాక్సిమం చూడాలి. తీసుకొని రండి, నేను హీలింగ్ చేస్తాను నీళ్ళకి. ఇప్పుడు ఉంటేను అది హీల్ అయింటుంది, మీరు తాగొచ్చు. ఒక్కొక్క సిప్ తాగాలి, త్రూ అవుట్ ద డే తాగాలి, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా అలా. బాటిల్లో తీసుకురమ్మని. బాటిల్లో తీసుకోనమ్మా. ఎనీథింగ్ ఇస్ ఓకే. ఏ దాంట్లో ఉంటేను పర్వాలేదు. నైస్ స్పీకింగ్. నమస్తే అమ్మా. నమస్తే శ్రీనివాస్. Shall we wind up with this? So much. Thank you, Jasmine. Thank you, everyone. Thank you, for great support. See you all tomorrow. Thank you.